అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో. కాలాంతరంలో మనుషులు ఎన్నో మిస్టరీలను ఛేదిస్తూ వస్తున్నారు. ఇలా భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అలా కనిపించిందే మార్స్. మనుషులు జీవించడానికి అనువైన మరో గ్రహం ఇది. మార్స్కు పోదాం చెలో చెలో అంటూ జరుగుతున్న పరిశోధనలు అన్నీ ఇన్ని కావు. అరుణ గ్రహంపై పరిస్థితులను ఆరా తీసే పనిలో ఉన్న సైంటిస్టులకు కీలక సమాచారం వచ్చింది. అంగారకుడిపై జీవం ఆనవాళ్లు కనిపించాయి. ఇంతకీ ఏం దొరికాయి, ఎలా దొరికాయి? మార్స్పై పరిశోధనల్లో ఇవి ఎలా కీలకం కాబోతున్నాయి? పరిశోధనల్లో కీలక పురోగతి. అంగారకుడిపై జీవం ఆనవాళ్లు. మార్స్ పై ఒకప్పుడు జీవం ఉండేదా? మార్స్ పై నది ఒడ్డున కనిపించిన గుర్తులేంటి? మనుషులను పోలిన వాళ్లు జీవించారా? నాసాకు ఎలాంటి సమాచారం అందింది? మార్స్ కు మకాం మార్చే టైం వచ్చేసిందా? భూమిని పోలిన నగరం కోసం జరిగిన అన్వేషణలో అంగారకుడు ఆశలు పుట్టించాడు. దీంతో భూమిని పోలిన వాతావరణం ఉండడంతో అసలు మార్స్ మీద ఏముంది, నీళ్లు ఉన్నాయా, వాతావరణం ఎలా ఉంది అంటూ ప్రతి దేశం ఆ గ్రహం మీద ఫోకస్ పెట్టింది. దీంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్స్ మీద పరిశోధనల కోసం నాసా పర్సివరెన్స్ అనే రోవర్ను పంపించగా అది రోజుకో కొత్త విషయాన్ని భూమి మీదకు పంపుతోంది. అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదన్న వాదనలకు బలం చేకూర్చేలా నాసా ప్రయోగించిన పర్సివరెన్స్ రోవర్ కీలక ఆధారాలను కనిపెట్టింది. కోట్ల ఏళ్ల కింద ప్రవహించి ఎండిపోయిన ఒక నది ఒడ్డున ఉన్న శిలలపై శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను గుర్తించారు. ఈ గుర్తులను లెపర్డ్ స్పాట్స్ అని పిలుస్తున్నారు. ఇవే ఇప్పుడు పరిశోధనల్లో కొత్త పురోగతికి కారణమవుతున్నాయి. మార్స్ పై జీవం ఆనవాళ్లను అన్వేషించడానికి 2020లో పర్సివరెన్స్ రోవర్ ను నాసా ప్రయోగించింది. ఇది 2021లో మార్స్ పై ఉన్న జెజెరో క్రేటర్ దగ్గర దిగింది. ఇది ఒకప్పుడు నది ప్రవహించిన ప్రాంతం. దీంతో ఇక్కడ ప్రాచీన జీవం ఆనవాళ్లు దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడే లెపర్డ్ స్పాట్స్ గుర్తించారు. నిజానికి లెపర్డ్ స్పాట్స్ అనేవి భూమిపై కొన్ని ప్రత్యేకమైన రసాయన భౌతిక చర్యల కలయికతో మాత్రమే ఏర్పడుతాయి. ఈ మచ్చలలో అధిక ఇనుప ధాతువుతో పాటు నీటిని పీల్చుకున్న ఐరన్ ఫాస్ఫేట్ అంటే వివియనైట్, ఐరన్ సల్ఫైడ్ అంటే గ్రెగైట్ లాంటి పదార్థాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వివియనైట్ అనేది నీటిని పీల్చుకున్న ఇనుము ఫాస్ఫేట్ ఖనిజం. ఇది నీటితో నిండిన క్షీణించిన పర్యావరణ వ్యవస్థల ఉనికికి ఒక సూచికగా పనిచేస్తుంది. గ్రెగైట్ అనేది ఐరన్ సల్ఫైడ్ ఖనిజం. కొన్ని రకాల సూక్ష్మ జీవులు ఈ ఖనిజాన్ని జీవక్రియల ద్వారా ఉత్పత్తి చేయగలవు. మార్స్ పై కనిపించిన 2 రసాయన సమ్మేళనాల ఆధారంగా ఈ లెపర్డ్ స్పాట్స్ ప్రాచీన జీవికి సంబంధించిన జాడలుగా ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధనలు మార్స్ గ్రహంపై జీవం ఉనికి గురించి మరింత లోతైన అధ్యయనాలకు దారితీసే ఛాన్స్ ఉంది. కనిపించిన లెపర్డ్ స్పాట్స్ ఇప్పటికీ అంగారకుడిపై జీవం ఉండే అవకాశం ఉందనే సంకేతాలిస్తోంది. మార్స్ పై నీరు గ్రహం లోపలికి వెళ్లిపోయి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నీరు ఉంటే, సూక్ష్మ జీవులు కూడా ఉంటే మార్స్ పై మనుషులు, ప్రాణులు బతికేందుకు అవకాశం ఉన్నట్లే. అదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. ఇప్పుడు పర్సివరెన్స్ రోవర్ పంపించిన సమాచారం రాబోయే రోజుల్లో పరిశోధనలకు కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదే పర్సివరెన్స్ రోవర్ గతంలో ఒక మిస్టీరియస్ రాయిని గుర్తించింది. ఆ రాయి మనుషుల పుర్రె ఆకారంలో కనిపించింది. ఏప్రిల్ 11న జెజెరో క్రేటర్ అంచున మాస్ట్క్యామ్ జెడ్ పరికరం ద్వారా దీన్ని గుర్తించారు.
పుర్రె ఆకారంలో ఉన్న ఆ రాయికి నాసా స్కల్ హిల్ అనే పేరు పెట్టింది. ఈ రాయి చుట్టుపక్కల ధూళితో కూడిన రాళ్లు కనిపించాయి. అయితే వాటన్నింటికంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటూ కాస్త మెరుస్తున్నట్లుగా కనిపించింది. దాని సమీపంలోని ఇతర రాళ్లు, నేల లేత రంగులో ఉండగా ఇది మాత్రం ప్రత్యేకంగా రాతి ముదురు రంగులో చిన్న చిన్న గుంతలను కలిగి ఉంది. ఇక అంతకు ముందు నాసా మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ అంగారక గ్రహం ఉత్తరార్ధగోళంలో ఘనీభవించిన ఇసుక దిబ్బల చిత్రాలను తీసింది. భూమిపై ఉన్న మట్టి దిబ్బల మాదిరిగా కాకుండా స్టేబుల్ గా కనిపించింది. అంగారక గ్రహంపై మానవ నివాసం అనేది కొన్ని దశాబ్దాలుగా మానవ జాతి కల. ఇప్పుడు ఆ కల వాస్తవం అయ్యే దిశగా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. స్పేస్ ఎక్స్ నుంచి నాసా వరకు అంతరిక్ష సంస్థలు మార్స్పై ఒక శాశ్వత కాలనీని నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అసలు అంగారకుడిపై జీవించే పరిస్థితులు ఉన్నాయా? మార్స్కు మకాం మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? వరుస పరిణామాలు చెప్తుందేంటి? అంగారకుడిపై పరిస్థితులను ఆరా తీసేందుకు చాలా దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. నాసా ప్రయోగించిన పర్సివరెన్స్ రోవర్ పంపిస్తున్న సమాచారం గేమ్ చేంజర్ గా మారింది. ఇకటు మార్స్ పై జలం అసలు ఎప్పుడు ఉండేది, ఏ పరిమాణంలో ఉండేది, అందులో జీవజాలం ఏమైనా పుట్టిందా, మనుగడ సాగించిందా అనే విషయాలపై శాస్త్రవేత్తలకు అవగాహన, అంచనాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు. 2024 నుంచి దీనికి సమాధానం దొరికినట్లయింది. చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అంగారకుడి పైకి పంపిన జురాంగ్ అనే రోవర్, అక్కడి నుంచి పంపించిన ఛాయాచిత్రాలు, పరిశోధనల సమాచారమే దీనికి నిదర్శనంగా నిలిచాయి. మార్స్ పై ఒకప్పుడు మహాసముద్రం ఉండేదని, 450 కోట్ల ఏళ్ల కింద కొన్ని రకాల జీవులు కూడా ఉండేవని, దానివల్ల తీర ప్రాంత అవక్షేపాలు, బీచ్ ఏర్పడిందని, తర్వాత అవి కనుమరుగైపోయాయని, దాంతోపాటు ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా చెదిరిపోయాయని గుర్తించింది. మార్స్ పై ప్రస్తుతం హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హీలియం లాంటి జీవజాల మనుగడకు ఉపయోగం లేని వాయువులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అంగారకుడిపై జీవజాల మనుగడ సాధ్యం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తు పరిణామాల్లో ఏదైనా పెను మార్పు జరిగితే 450 కోట్ల ఏళ్ల నాటి వాతావరణ పరిస్థితులు అక్కడ రిపీట్ అయితే జీవజాలం మనుగడకు ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మార్స్కు రోబోటిక్ రోవర్ కానీ ఆర్బిటర్స్ కానీ పంపించడం జరిగింది. వీటన్నిటి ఆధారంగా మార్స్లో నీటి మంచు ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే మైక్రో బయోలైఫ్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయనే విషయాన్ని నాసా పరిశీలిస్తుంది. సో ఇవన్నిటిని పరిశీలించడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. మార్స్ వాతావరణం చాలా పలచగా ఉంటుంది, రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత -60 డిగ్రీ సెల్సియస్ నుండి -125 డిగ్రీ సెల్సియస్ వరకు మారుతూ ఉంటుంది. అంగారకుడి పైకి మానవులను పంపేందుకు స్పేస్ ఎక్స్, స్టార్షిప్, నాసా ఆర్టెమిస్ మిషన్ లాంటి ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయి. మార్స్ భూమికి దగ్గరగా ఉన్నప్పటికీ అక్కడికి ప్రయాణించడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రయాణంలో అంతరిక్షంలో ఉండే రేడియేషన్, వ్యోమగాముల మానసిక ఆరోగ్యం వంటివి పెద్ద సవాళ్లు. ఈ సవాళ్లను అధిగమించడానికి కొత్త రకాల వ్యోమ నౌకలు, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. మార్స్ ఉపరితలంపై నివసించడానికి శాస్త్రవేత్తలు అక్కడి వనరులనే యూజ్ చేసుకోవాలని భావిస్తున్నారు. మార్స్ ధ్రువ ప్రాంతాల్లో ఘనీభవించిన నీరు ఉంది. ఈ నీటిని వెలికి తీసి తాగడానికి, ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. ఏమైనా అంగారకుడికి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.